నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్న బీసీ నాయకులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కులగణన 42% బీసీలకు రిజర్వేషన్ చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్టు వాళ్ళు ప్రకటించారు. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు బీసీ నాయకుడు రాజారాం యాదవ్ మనతో పాటు అన్న. నమస్తే. నమస్తే. ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరాల్సిందేనా? కాంగ్రెస్ పార్టీ దిగొచ్చే అవకాశం ఉన్నట్టు మీకు కనిపిస్తలేదా? మాకు కనిపించట్లేదు కాబట్టి అనేక పోరాటాలు చేశాం. గత 4 నెలలుగా ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ పెట్టాం, ప్రెస్ మీట్ పెట్టాం, జిల్లాల్లో తిరిగినాం, సదస్సులు పెట్టినాం. చివరికి ఇందిరా పార్క్ దగ్గర 2 సార్లు మహాధర్నా చేశాం. తర్వాత మొన్న సత్యాగ్రహ దీక్ష చేశాం. అంతకుముందు సెక్రటరీ ముట్టడి కూడా చేశాం, కులగణన చేయాలని, 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ సంఘం అడగలేదు, ఏ సంఘం కూడా డిమాండ్ చేయలేదు కులగణన చేయమని, 42% రిజర్వేషన్స్ ఇవ్వమని ఎవరు అడగలేదు. మీరుగా మీ జాతీయ పార్టీ రాహుల్ గాంధీ గారు మీరే చెప్పిండ్రు మేము కులగణన చేస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పేసి. మేము 42% రిజర్వేషన్స్ను స్థానిక సంస్థలు ఇస్తాము, తద్వారా 23,000 మందికి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తామని చెప్పేసి మీరు అసెంబ్లీలో ఎక్కడైతే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో ఆ ప్రాంతాన్ని ఎంచుకొని, ఆ కామారెడ్డిని ఎంచుకొని, మీరు సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీరే కదా ప్రకటించారు. మీరు ప్రకటించిన దాన్ని మీరు ఎందుకు కట్టుబడి ఉండట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఆ రోజు అన్నారు, 6 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో సమగ్ర కులగణన చేసి 42% రిజర్వేషన్స్ ఇచ్చి 24,000 మందికి ప్రజాప్రతినిధిగా ఒక సంఖ్య చెప్పారు మీరు కామన్ డిక్లరేషన్లో. ఒక్కసారి మీరు చూసుకోండి, ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ని ఒకసారి చదువుకోండి. మీరు ఒకసారి మీ ఆ వీడియోని వినండి, చూడండి. మీరు దాన్ని వదిలేసి ఇలా మీరు మాట్లాడుతున్నారు. నిన్న ఖమ్మంలో ఇలా సోనియా గాంధీ మాట ఇస్తే మాట తప్పదు, మడమ తిప్పదు అని చెప్పేసి, అందుకోసం తెలంగాణ ఇచ్చింది అన్నారు. సంతోషం. మేమంతా కొట్లాడినాం, విద్యార్థులను కొట్లాడినాం. ఆ రోజు కూడా దేశానికి గాంధీ గారు ఉద్యమం చేస్తే, భగత్ సింగ్ గారు చనిపోతే దేశానికి స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రా, దేశ ప్రజలు కొట్లాడినరా? అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా మరి మీరే చెప్పిర్రు ఆమె బలిదేవత 1000 మందిని చంపిందని చెప్పేసి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. మీరు మాట తప్పరు కదా, మీరు మడమ తిప్పరు కదా, మీరు జాతి నీతున్నోళ్ళు కదా. మీరు ఏ జాతి మరి, ఏ నీతి మరి? ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఇచ్చినటువంటి హామీని ఎందుకు ఎక్కడ కూడా చేయమనే మాట చెప్పట్లేదు? కాకపోతే లెక్కలు బయట పెడతా ఉన్నాం, కొంత టైం పడుతుంది అని అంటా ఉన్నారు. సో స్థానిక సంస్థల ఎలక్షన్ల తర్వాత ఇది అమలు చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్డా? అంటే ఆపరేషన్ చేస్తావు, మనిషిని పేషెంట్ చంపుతావా? ఏ లాభం? కులగణన విషయం కానీ, లేకపోతే 42% రిజర్వేషన్ కానీ, ఏ అంశమైనా గత ప్రభుత్వం అని ఒక రీజన్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో నిజంగా గత ప్రభుత్వం చేసిన ఇబ్బందులే కావచ్చు, అన్నిటి కారణాలు కదంటే. నేను గత ప్రభుత్వము సరిగా విధానాలు ప్రజలకు ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని దించేసి నేను కూర్చోబెట్టాను. నువ్వు చెప్పినావు కామారెడ్డి డిక్లరేషన్లో, నువ్వు చెప్పినావు 42% మేము ఇస్తాము. 6 నెలల్లో నువ్వు టైం బౌండ్ పెట్టుకున్నావు, ఎవరు అడగలే. 6 నెలలని నువ్వే పెట్టుకున్నావు, రేవంత్ రెడ్డి గారే పెట్టుకున్నారు. నేను అధికారంలోకి వచ్చిన 6 నెలలను కులగణన చేస్తాను. రాహుల్ గాంధీ గారు దేశంలో సిగ్గుపోతుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు దేశంలో పార్లమెంటు సాక్షిగా మాట్లాడుతున్నారు. మొన్న పార్లమెంట్లో మాట్లాడిన మొన్న మనంతా బయట చూడండి. వారు ఏమంటున్నారు? బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఈ పాలకులు పద్మవ్యూహంలోకి నెట్టిండ్రు, వాళ్ళని నేను బయటకు తీసుకొస్తా. ఆ రోజు అభిమన్యులు చంపారు పద్మవ్యూహంలో. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీలని అభిమన్యులాగా చేస్తున్నారు. కానీ నేను అభిమన్యుని కానియను, నేను వాళ్ళని అర్జునులాగా బయటకు తీసుకొస్తా. దానికి సాధనం ఏమంటారో తెలుసా? కులగణన ఒక సాధనం ద్వారా కులగణన చేసి ఈ దేశాన్ని ఎక్స్రే తీసి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అవకాశాన్ని వాళ్ళ జనదామాస ప్రకారం వాళ్ళు ఎంతుంటే అంత ఇస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడుతున్నారు. నిన్న కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏఐసీసీ మాట్లాడుకున్నది. మరి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కాదా? ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరా? ఇది మోడీ కాంగ్రెసా? రేవంత్ రెడ్డి కాంగ్రెసా? రాహుల్ కాంగ్రెసా? సోనియా కాంగ్రెసా? వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ప్రజల ముందు వీళ్ళ బట్టలు ఇప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ మోసం చేస్తే మీరు అనుకుంటున్నారు ఏమవుతుంది బీసీలతోటి, ఏం చేస్తారు వీళ్ళతో ఏమవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీకు తెలియదేమో ఈ చరిత్ర. తెలంగాణ సాయుధ పోరాటంలో మా పాత్ర ఉన్నది. మా దొడ్డికుమారి అమరుడేండు, మా చాకలేలమ్మ అమరుడేండు. ఇవాళ మా సర్వాయి పాపన్న ఇవాళ బర్త్డే. ఇవాళ మా సర్వాయి పాపన్నది ఒక వీరుడు, ఒక రాజుగా ఉన్నాడు. గోల్కొండ కోటని ఆ రోజు నిజాముల్ని కూడా ఎదిరించినటువంటి, బ్రిటిష్ వాళ్ళు ఎదిరించినటువంటి ఒక యుద్ధ వీరుడు మా సర్వాయి పాపన్న. బీసీలో చైతన్యం ఒక వారసత్వంలో ఇలా మేము తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు ఉండి 6 నెలలు జైల్లో ఉన్నటువంటి సందర్భం. అట్లా మా బిడ్డలు మా శ్రీకాంత్ సార్ చనిపోయినటువంటి సందర్భం. కాబట్టి మేము ఇలా మీరు అనుకుంటారు వీళ్ళతో ఏమవుతుందని చెప్పేసి మేము అనేక పోరాటాలు చేసినాం, అనేక త్యాగాలు చేసినాం. ఇలా మా కోసం మేము త్యాగం చేసుకోలేమా? మా కోసం మేము పోరాటాలు చేసుకోలేమా? అందుకోసం మేము మొట్టమొదలు అన్ని సంఘాలను ఏకతాటికి తీసుకొచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో ఎట్టయితే అందరూ
ఏకమైనరో అదే పద్ధతిలో ఇవాళ కూడా మేమంతా ఏకమవుతా ఉన్నాం. ఈ ఐక్యతతోటే మేము సగం విజయం సాధించినట్లు. అందుకోసం చివరి అస్త్రంగా మేము సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఏకైక కారణము రేవంత్ రెడ్డి గారు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోకుండా మొండిగా పోతున్నాడు. ఆ జానారెడ్డి, ఆ ఉత్తమ్ రెడ్డి వాళ్ళ యొక్క సలహాలు విని ఆయన పోతుంది తప్ప ఆ చుట్టాలు పక్కాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయినరు. ఇలా చిన్న వయసులో మీకు అవకాశం దొరికింది. మీరు అన్ని వర్గాలు ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయినరు. ఇలా మీరు కేవలం మీ చుట్టాలు పక్కాలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినరా? మీరు తీసుకుంటున్నారు, మీరు కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు, మీ చుట్టాలు పక్కాలు పంచుకుంటున్నారు. మీరంతా కూడా మంత్రివర్గంలో బీసీలకు అవకాశం లేదు. కనీసం మాకు బీసీలకు సర్పంచులు కావద్దా? మేము కనీసం ఎంపీటీసీలు కావద్దా? మేము మా జడ్పీ చైర్మన్లు కావద్దా? మా మున్సిపల్ చైర్మన్లు కావద్దా? మనకు రాహుల్ గాంధీ గారు మొన్న మాట్లాడతారు, ఆమె ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పట్టుకొని హల్వా 20 మంది మాత్రమే 20 మంది బడ్జెట్ని తయారు చేసిండ్రు. ఆ 20 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు, దాంట్లో 20 మంది అగ్రకులాలే ఉన్నారు, బ్రాహ్మణులే ఉన్నారు, బనియాలు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడింది. హల్వాని అందరికి పంచరా సీతారామన్ అడిగిండ్రు. నేను అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, హల్వా మాకు పంచరా? కనీసం మేము టేస్ట్ చూడదా, వాసన కూడా చూడొద్దా? మేము హల్వా మాకు వద్దా? మీరే పంచుకుంటారా? మీరే చుట్టాల పక్కలు తింటారా? మీరు తినండి, కనీసం మాకు ఇంతంత ఒక స్పూన్ అని పెట్టండి. మీరు కేజీలు తినండి హల్వా, మాకు స్పూన్ కూడా పెట్టరా? మాకు టేస్ట్ కూడా చూడదా మేము? కాబట్టి ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మీరు మాటలు ఏం మాట్లాడుతున్నారు, మీ చేతలు ఏమున్నాయి. అందుకోసమే మీరు అనుకుంటారు మేము ఖచ్చితంగా మెడల్ వంచి తీరుతాము. కులగణన ఎట్లా చేసుకోవాలనో, 42% రిజర్వేషన్ ఎట్లా చేసుకోవాలనో, మా వాటా ఎట్లా తీసుకోవాలనో మాకు తెలుసు. ఖచ్చితంగా మేము విజయం సాధించి తీరుతాం. సో బీసీగా మీరు ఒక లైన్ తీసుకున్నారు, లేకపోతే మీ పార్టీ పరంగా ఒక లైన్ తీసుకుంటారా? అంటే పార్టీ మీరు మొన్న చూడండి, కేటీఆర్ గారు కూడా సపోర్ట్ చేసిర్రు, కులగణన చేయమని 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చిర్రు. దాన్ని చేయమని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. నేను ఒక బీసీని, నేను బీసీ సమాజంలో పుట్టిన కాబట్టి ఆ బీసీల కోసం కొట్టాడే బాధ్యత నాకున్నది. పార్టీ ఉంటుంది, పార్టీగా ఉంటాము. అట్లాగే బీసీలుగా నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, అట్లాగే బీసీని. కాబట్టి మా బీసీల సమస్య వచ్చినప్పుడు మేము కొట్టాడే హక్కు, స్వేచ్ఛ మాకు ఈ పార్టీ ఇచ్చింది. మాకేం ఇబ్బంది లేదు దాని విషయంలో. ఓకే, సో ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించొద్దు, మంచో చెడో మనోళ్ళ చేతిలోనే ఉంటే బాగుంటుందని ఆలోచనలో మీ పార్టీ ఉంది. అందుకే రాజారాం యాదవ్ని ముందుంచి నడిపిస్తుంది అనుకోవచ్చా? మీరు రాజారాం యాదవ్ చరిత్ర తీసుకుంటే అనేక పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, అంతకుముందు బలహీన వర్గాల ఉద్యమం, ఇలా మా కొత్తగా వచ్చినటువంటి పోరాటం కాదు, మేము కొత్తగా చేయట్లేదు. మా ఇష్యూ ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసి అంబేద్కర్ పూలే చుట్టూ తిప్పి అంబేద్కర్ పూలే సిద్ధాంతం ద్వారా మాకు మా వాటా కావాలని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. రాజారాం యాదవ్ 20 సంవత్సరాల క్రితం మాట్లాడిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతుంది. రాజారాం యాదవ్ 20 సంవత్సరాల క్రితం మాట్లాడిండు. రాజారాం యాదవ్ పూలే జయంతులు 20 సంవత్సరాల క్రితం చేసిండు. ఈరోజు ఇప్పుడు చేస్తున్నారు కొత్త వాళ్ళు. కానీ రాజారాం యాదవ్గా అనేక సంవత్సరాల నుంచి ఈ వర్గాల కోసం పోరాటం చేస్తుండ్రు. ఏ రోజు కూడా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఏదో ఒక పద్ధతిలో పోరాటం చేసినాము, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు బీసీ నాయకుడు రాజారాం యాదవ్తో ఫేస్ టు ఫేస్ చూసండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.